ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. జన్మించిన తేదీలు, పూజించాల్సిన దైవాలు, ఏ తారీఖుల్లో పుట్టినవారు ఏ దేవతలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, దైవ అనుగ్రహం, గ్రహశాంతులు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకున్నాము. ముందుగా 1వ తారీఖు పుట్టినవారు అగ్నిదేవుడిని పూజిస్తే వారికి ఉండే కష్టాల నుండి విముక్తులై కుటుంబానికి దైవ అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 2వ తారీఖు పుట్టినవారు బ్రహ్మదేవుని పూజించడం వలన అఖండమైన ధన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 3వ తారీఖున పుట్టినవారు అతిథి దేవతలు పూజించడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, దైవానుగ్రహము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 4వ తారీఖు పుట్టినవారు శివుడిని పూజించడం వలన అష్ట కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 5వ తారీఖు పుట్టినవారు సర్పదేవతలను పూజించడం వలన గ్రహ దోషాల నుండి విముక్తులయ్యి సంతానం లేని వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 6వ తారీఖు పుట్టినవారు యముడిని పూజించడం వలన అనారోగ్యము, అకాల మృత్యువు నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 7వ తారీఖున పుట్టినవారు అశ్విని దేవతలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 8వ తారీఖు పుట్టినవారు గురువు లేక దక్షిణామూర్తిని పూజించడం వలన అనేక రకాల అష్ట కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 9వ తారీఖున పుట్టినవారు చంద్రుణ్ణి పూజించడం వలన 10వ తారీఖు పుట్టినవారు అర్జునుడిని పూజించడం వలన గృహంలో గృహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 11వ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించడం వలన మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 12వ తారీఖున పుట్టినవారు ఇంద్రాగ్నులను పూజించడం వలన గత జన్మ బాధల నుండి విముక్తులై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 13వ తారీఖు పుట్టినవారు వాయుదేవుణ్ణి పూజించడం వలన సకల శుభాలు కలిగి అన్ని పనుల్లో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 14వ తారీఖున పుట్టినవారు దేవేంద్రుణ్ణి పూజించడం వలన అశాంతి దూరమై అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 15వ తారీఖు పుట్టినవారు భృగుడిని పూజించడం వలన దైవ అనుగ్రహం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 16వ తారీఖున పుట్టినవారు పితృదేవతలను పూజించడం వలన కష్టాలు దూరమై ఆరోగ్యము, ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 17వ తారీఖు పుట్టినవారు మిత్రులను, తన తోటి మిత్రులను ఆదరించడం, గౌరవించడం వలన అన్ని రంగాలలో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 8వ తారీఖున పుట్టినవారు ఇంద్రుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 19వ తారీఖున పుట్టినవారు విశ్వే దేవతలను పూజించడం వలన కష్టాలు దూరమై అదృష్టం వరించి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 20వ తారీఖున పుట్టినవారు విష్ణువుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 21వ తారీఖున పుట్టినవారు అజచరణుడిని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై దైవానుగ్రహం, ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 22వ తారీఖున పుట్టినవారు వరుణదేవుణ్ణి పూజించడం వలన శాంతం వాతావరణం, పంటలు బాగా పండడం, ఐశ్వర్య వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 23వ తారీఖున పుట్టినవారు పూషణుని
పూజించడం వలన పూజించడం వలన వారి జీవితంలో అన్ని శుభాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 24వ తారీఖున పుట్టినవారు దుకుములుని పూజించడం వలన అనుకున్న అన్ని పనుల్లో విజయం సాధించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 25వ తారీఖున పుట్టినవారు రాక్షస దేవతలను పూజించడం వలన వారి కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 26వ తారీఖున పుట్టినవారు అహిర్బుద్ధ్యుడుని పూజించడం వలన దైవానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అహిర్బుద్ధ్యుడుని పూజించాలి. 27వ తారీఖున పుట్టినవారు గోమాతను పూజించడం వలన పశువులను పాలించడం వలన గ్రహ దోషాలు తొలగి కీర్తి సంపద కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 28వ తారీఖు పుట్టినవారు ఆర్యుముడుని పూజించడం వలన ఐశ్వర్యము ఆరోగ్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 29వ తారీఖు పుట్టినవారు సూర్యుడిని పూజించడం వలన ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 30వ తారీఖున పుట్టినవారు అతిథి దేవతలను పూజించడం వలన జీవితంలో మంచి మార్పు ఆస్తి ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 31వ తారీఖున పుట్టినవారు శివుడిని పూజించడం వలన సమస్తమైన గ్రహపీడనం తొలగి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. లైక్ చేసి నిర్వహణను ప్రోత్సహించడమే కాకుండా షేర్ చేయండి. థ్యాంక్స్.